ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగమును దేవుడు దీవించును గాక. మనము దేవుని సంబంధులమనియు దేవునితో మన సంబంధం అంశం ఏమిటి? దేవునితో మన సంబంధం ఎలా ఉంది? లోకములో రెండు సంబంధుల వారు ఉంటారు. ఒకటి దేవుని సంబంధులు, ఒకటెవరు? దేవుని సంబంధులు. రెండు ఎవరు? లోక సంబంధులు. ఎవరు? లోక సంబంధులు. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. వారు లోక సంబంధులు. వారెవరంట? మనము దేవుని సంబంధులము. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 19వ వచనములో ఇక్కడ దేవుడు మనతో ఏమంటున్నాడంటే, మనము దేవుని సంబంధులము అని అంటాడు. మనం ఎవరము? దేవుని సంబంధులము. మనము దేవుని సంబంధులము, వారు లోక సంబంధులు. ఎవరు? దేవుని సంబంధులు కాని వారు లోక సంబంధులు. అయితే ఈ ఉదయకాల సమయంలో మన సంబంధము దేవునితో ఎలా ఉంది? దేవునితో మన సంబంధము ఎలా ఉంది? దేన్ని బట్టి మనలను దేవుని సంబంధులు అని అంటారు? ఇప్పుడు మనము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో 5వ వచనంలో ఒక మాట చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? వారు లోక సంబంధులు. ఎట్లా? లోక సంబంధులైనట్లు మాట్లాడతారు, లోకం వారి మాట వింటుంది. వారి మాటలు, వారి క్రియలు, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి విధి విధానాలు అన్నీ ఎలా ఉంటాయి? లోకానికి అనుకూలముగా ఉంటాయి. లోకానికి అనుకూలముగా ఉంటాయి. లోక సంబంధులు, దేవుని సంబంధులు అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తా నేను. లోకము దేవునితో వైరము. లోకము దేవునితో వైరము. ఈ లోకము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఇద్దరు మనుషులు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు మనుషులు, నీవు ఎవరి సంబంధివి అనేది ఎలా తెలుస్తుంది? ఎవరి పక్కన ఉన్నావు? ఎవరి సంబంధివి? ఆనంద్ సంబంధివా, అబ్రహాము సంబంధివా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే,
ఆనందుకు తగినట్లు మాట్లాడితే ఆనంద సంబంధి, అబ్రహాముకు తగినట్లు మాట్లాడితే ఇద్దరు వ్యతిరేకులు. ఆనందు అబ్రహాము వ్యతిరేకులు అనుకుందాం, విరోధం అనుకుందాం. దేవునికి లోకానికి విరోధం కాబట్టి ఇద్దరు వ్యతిరేకులు అనుకుందాం కదా. అందుకనే వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. అయితే ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన సంబంధము దేవునితో ఎలా ఉంది, మన సంబంధము దేవునితో ఎలా కొనసాగుతుంది? ప్రభునందు ప్రియమైన వారలారా, అనుకుంటున్నామా అందులో అభివృద్ధి ఉందా? అనుకుంటున్నామా అందులో అభివృద్ధి ఉన్నదా? గమనించండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని నామము స్తుతి కలుగును గాక. అంగీకరించుట వేరు, నమ్మడము వేరు, విశ్వాసముంచడం వేరు. అంగీకరించుట వేరు, నమ్మడం వేరు, విశ్వాసముంచుట వేరు. లోకములో చాలామంది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారు. యేసుక్రీస్తు ప్రభుని ఏం చేస్తారు? అంగీకరిస్తారు. ఆయన దేవుడే అని, ఆయన ఒక దేవుడే అలా అంగీకరిస్తారు. నమ్ముతారు చాలామంది ఏం చేస్తారు? నమ్ముతారు. దేన్ని బట్టి నమ్ముతారు అంటే వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, రోగాన్ని బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి కదా. ఇలా నమ్మితే నా సమస్య పోతుందేమో, నా రోగం పోతుందేమో, నా ఇబ్బంది పోతుందేమో, ఇలాంటి వారు ప్రభునందు ప్రియమైన వారలారా. అయితే నీవు దేవుని బిడ్డవు ఎలా అవుతావు అంటే విశ్వాసముంచుట ద్వారా. హల్లెలూయా. ఎలాగవుతావు? ఊరికి అంగీకరిస్తే కాదు, ఊరికి నమ్మితే కాదు. నమ్మడము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏమి నమ్ముతున్నాయో వాక్యం చెబుతుంది. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయంట. ఏంటి? దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. దయ్యాల నమ్మకానికి నీ నమ్మకానికి తేడా ఏముంది? ఇంకా నమ్మడము, అంగీకరించడము వేరు, విశ్వాసముంచడం వేరు. అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయనందు విశ్వాసం ఉంచితే మొదటిగా మనం ఏమవుతామంట? దేవుని పిల్లలమవుతాం. ఏమవుతాము? దేవుని పిల్లలమవుతాం. ప్రభునందు ప్రియమైన వారలారా, విశ్వాసం అనేది గమనించండి, మనము నమ్మిన దాంట్లో నుండి ఎక్కడికి అభివృద్ధి చెందాలి? విశ్వాసములోనికి అభివృద్ధి చెందాలి. నమ్మిన దాంట్లో నుంచి ఎక్కడికి అభివృద్ధి చెందాలి? విశ్వాసములోనికి. అసలు విశ్వాసం అంటే ఏమిటి? చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మడమే విశ్వాసం అంటే. చూచి నమ్మిన దానికంటే నమ్మడం అంటే ఏమిటి? జరిగితే నమ్ముతా, జరిగితే నమ్ముతా. విశ్వాసం అంటే ఏమిటి? జరగకపోయినా కూడా నా దేవుడు జరిగిస్తాడు, జరిగించాడు.
జరిగిస్తాడు, జరిగించాడు అనేదే విశ్వాసం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అదృశ్యమైనవంటే కనబడనివి. చాలామంది ఇక్కడున్న వారందరిలోనే మనల్ని మనం పరీక్షించుకుంటే మనము దేవుణ్ణి జస్ట్ నమ్మిన వారమా లేకపోతే విశ్వాసం ఉంచిన వారమా అనేది మనల్ని మనమే పరీక్షించుకోవచ్చు. ఎలాగూ అనగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేయునని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించి ఉన్నావు కదా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరి గురించి వ్రాయబడింది ఇక్కడ? ఎవరి గురించి? అబ్రాహాము గురించి వ్రాయబడింది. అబ్రాహాము విశ్వాసులకు ఏమైనాడు? తండ్రి అయినాడు. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. ఎలాగైనాడు? చూడకనే నమ్మినాడు. చూడక నమ్మినాడు, విశ్వసించినాడు. అయితే విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిందంట. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసింది. క్రియలు లేని విశ్వాసము మృతం. ఏమిటంట? క్రియలు లేని విశ్వాసము మృతము అంటే అది చచ్చిపోయినటువంటిది. విశ్వాసం అతని క్రియలతో కూడి నీవు నమ్మితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, నువ్వు దేవుని కుమారుడవైతే, దేవుని బిడ్డవైతే నీలో విశ్వాసమునకు తగిన క్రియలు ఉంటాయి. ఏముంటాయి? విశ్వాసమునకు తగిన క్రియలుంటాయి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసింది. అతని క్రియలతో కూడి ఏం కలుగు చేసింది? ఎలాగూ? ఎక్కడ ఇవ్వమంటే అక్కడ పోయినాడు, ఎక్కడ వద్దంటే అక్కడ ఆగిపోయినాడు. ఏది ఇమ్మంటే అది ఇచ్చాడు. ఇదేమిటి? క్రియ. ఇదేమిటి చెప్పండి? క్రియ అంటే క్రియతో కూడిన విశ్వాసం, విశ్వాసముతో కూడిన క్రియ అంటే మనలో క్రియలు లేకపోతే, ఏ క్రియలు? విశ్వాసమునకు తగిన క్రియలు లేకపోతే మనం దేవుని పిల్లలం ఎలాగవుతాము? అర్థమవుతుందా? విశ్వాసముతో కలిసి ఏముండాలి? క్రియలు ఉండాలి. ప్రియమైన వారులారా, దేశాన్ని విడుచు అంటేనే విడిచిపెట్టినాడు, నీ బంధువులు విడిచిపెట్టు అంటేనే విడిచిపెట్టినాడు కదా. నీకు కలిగిన ఏకైక కుమారుణ్ణి, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలి ఇవ్వు అంటే ఏం చేశాడు? ఇచ్చేశాడు. అది విశ్వాసం. విశ్వాసముతో కూడిన క్రియలు. పని విడిచిపెట్టమంటేనే విడిచిపెట్టము, బంధువులను విడిచిపెట్టమంటేనే విడిచిపెట్టము కదా. ఇంకా దేవునికి తగినది ఇవ్వమంటేనే ఇవ్వము, కొడుకుని ఇమ్మంటే ఇచ్చారా? ఇంకా ఒకగానొక కొడుకు కదా. ఎన్ని ఏళ్ళకు పుట్టినాడు? 100 సంవత్సరాలకు పుట్టినాడు. ఎన్ని సంవత్సరాలకు? 100 సంవత్సరాలకు పుట్టినాడు. ఇప్పుడు 16 సంవత్సరాలు పెంచినాడు. ఇప్పుడు ఏం చేయాలంట? ఆ కుమారుని ఇవ్వు అంటున్నాడు. అది ఎవరిని? నువ్వు ప్రేమించే కుమారుణ్ణి. ప్రభునందు ప్రేమైన వారులారా, ఏమాత్రం వెనక తీయలే.
తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మనము దేవుని పిల్లల మగుదుముగాక. మనలో విశ్వాసమునకు తగిన క్రియలు ఉండునుగాక. విశ్వాసమునకు తగిన క్రియలు ఎలా ఉంటాయంటే దేవుని సన్నిధికి నువ్వు వచ్చే విధానాన్ని తెలుపుతాయి. దేవుని సన్నిధికి నువ్వు వచ్చే విధానాన్ని తెలుపుతాయి. దేవుని సన్నిధిలో నువ్వు ఉండే విధానం తెలుపుతుంది. ఏమిటి? నువ్వు విశ్వాసివా, నువ్వు దేవుని సంబంధివా, లేకపోతే లోక సంబంధివా అన్నట్లు. నీవు దేవుని సంబంధివా లేక లోక సంబంధివా అన్నట్లు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకం వారి మాట వినును. లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు తెలుసునా? ఖచ్చితంగా పోవాలనే, ఖచ్చితంగా ఇయ్యాలనే అని వాళ్ళు మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఏం చేస్తారు? తాళం కొడతారు, ఒత్తాసు పలుకుతారు. కరెక్టేలే, నువ్వు చెప్పింది కరెక్టేలే కదా. ఇంకా ఏమంటే తెలుసునా? ఆడికి పోతేనేనా దేవుడు, ఈడుంటే చాలా కరెక్టు. లోక సంబంధులు ఏంటో మాట్లాడతారు, లోకము వారి మాట వింటది. ఇవి విశ్వాసానికి తగిన క్రియలు కాదు. ఆయనకేం లక్షణంగా చెప్తా ఉంటాడు, ఆయనకేం బాగా చెప్తా ఉంటాడు. వాళ్ళకి అదే పని. నువ్వు పనికి పోకపోతే నీకేమన్నా ఒక పూట భూ పెడతారా వాళ్ళు? ఏమంటారు? నీకేమన్నా భూ పెడతారా? ఇట్లాంటి మాటలు కరెక్టేలే. ప్రభునందు ప్రియమైన వారలారా, విశ్వాసమునకు తగిన క్రియలు ప్రియమైన వారలారా, విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసింది. దేవుణ్ణి నమ్మడము, దేవుని విశ్వాసం ఉంచడము అంటే అర్థం ఏమిటంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకడం కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకడం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రావడం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పోవడము, అది కాదు. ప్రభునందు ప్రియమైన వారలారా, గడిచిన దినాలలో చెప్పాను కదా, దేవుని యొక్క బాధ ఏమిటంట? మేలు చేయాలని నేను వాళ్ళ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే వారిని గూర్చి, మేలును గూర్చి, వారికి చేయవలసిన మేలును గూర్చి నేను సంతాపపడేదను, బాధపడుతున్నాను. అయ్యో, నేను మేలు చేయాలనుకుంటున్న వారికి వారు ఆ మేలు పొందలేకపోతున్నారే. కారణం ఏమిటి? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రియలు లేని విశ్వాసము వృథా. విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసింది. విశ్వాసము త్యాగముతో కూడుకున్నది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక్కరోజు కాదు, వారమంతా దేవుని సన్నిధిలో ఒకవేళ ప్రార్థన పెట్టినాడు అనుకోండి, సంఘ కాపరి, పాస్టర్, మీరు ఎక్కడ ఉండాలో తెలుసునా? వారమంతా దేవుని మందిరంలో ఉండాలి. అది ఏంటి? అది త్యాగం, విశ్వాసంతో కూడిన క్రియలు. అవిశ్వాసం ఏం తెలియజేస్తుందో తెలుసునా? అవిశ్వాసం ఉద్యోగం పోతే, పని పోతే కదా, అట్లా పోతే ఇట్లా పోతే. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసం లేని వారు ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు, ఇంతకంటే దేవుడు నాకు శ్రేష్టమైనది ఇస్తాడు, ఇంకా గొప్పది ఇస్తాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఒకవేళ ఇవ్వని
ఇవ్వకపోని, ఇవ్వని ఇవ్వకపోని. ప్రియమైన వారులారా కదా. కాబట్టి మన సంబంధము దేవునితో ఎలా ఉంది? తండ్రి కుమారుల సంబంధం మనకున్నదా? తండ్రి బిడ్డల సంబంధము మనకున్నదా? ఎలాగుంటుంది అది? విశ్వాసము ద్వారా. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. రెండవదిగా ఇంకొక మెట్టు పైకెక్కాలి. అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కాలి? ఇంకొక మెట్టు పైకెక్కాలి. అదేమిటనగా యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. మనము దేవుని పిల్లలలో నుండి ఎదిగి ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన? ఆయన శిష్యులము కావాలి. ఏమి కావాలి? ఆయన శిష్యులము కావాలి. ఆయన శిష్యులము కావాలి. పిల్లవాడు అట్నే ఉండాలన్నా పెరగాలనా? పెరగాలి కదా. మనము విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలం అవుతాము. విశ్వాసం నుండి మనము ఎక్కడికి ఎదగాలి? శిష్యులుగా ఎదగాలి. శిష్యులుగా మనం ఎదగాలి అంటే ఆయన వాక్యం మనలో నిలిచి ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన వాక్యం మనలో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. తండ్రి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఎందువలన? మీరు ఫలించుట వలన. ఎలాగూ? మీరు ఫలించుట వలన. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. పిల్లలలో నుండి ఏం కావాలా? ఎదగాలి. ఎదిగి ఎక్కడికి రావాలా? శిష్యులు కావాలి. శిష్యులు ఎలా అవుతారు? వాక్యమందు నిలిచిన వారైతే. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అనబడుదురు. లోకంలో ఫలిస్తున్నాం. లోకములో ఫలిస్తున్నాం. ఎట్లా? గుడిసెలో నుండి కొట్టానికి, కొట్టంలో నుండి మిద్దెకు, మిద్దెలో నుండి మేడకు కదా. సైకిల్ నుండి స్కూటర్కు, స్కూటర్ నుండి బుల్లెట్కు, బుల్లెట్ నుండి కారుకు, ఆటో నుండి ఇంకొక ఆటోకు, ఇంకొక ఆటో నుంచి 2 ఆటోకు, 3 ఆటోకు ఏం చేస్తున్నాము? ఫలిస్తున్నాం. అయితే ఎక్కడ ఫలించాలి? ఆత్మలో మనం ఫలించాలి. ఆత్మలో. ఎలాగూ? ఆయన శిష్యులమైతే. ఎలాగైనా శిష్యులమవుతాము? వాక్యమందు మనము నిలిచి ఉంటే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వాక్యమందు మనం ఏం కావాలంట? నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఈ వాక్యం మీలో ఫలాన్ని తెస్తుంది. ఈ వాక్యం అనే విత్తనము మీలో ఏం చేస్తుంది? ఫలాన్ని తెస్తుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులని అనబడతారు. మీరు నా శిష్యులు అగుతారు. ఇందువలన. ఎందువలన? ఫలించుట వలన. దేంట్లో ఫలించాలి? ఆత్మలో ఫలించాలి. వాక్యములో ఫలించాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. విశ్వాసం నుండి మనము శిష్యులుగా రూపాంతరము చెందుదుముగాక, అభివృద్ధి చెందుదుముగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, మొదటి స్థానము పిల్లలది. రెండవదిగా ఏం కావాలా? శిష్యులము కావాలి.
రెండోది ఏం కావాలా? శిష్యులము కావాలి. శిష్యుడు అంటే అర్థం ఏమిటంటే ఆయన అడుగుజాడల్లో నడిచేవాడు. శిష్యుడు అంటే ఎవరు చెప్పండి? ఆయన అడుగుజాడల్లో నడిచేవాడు, ఆయన చెప్పింది చేసేవాడు, ఆయన చేసినట్లు చేసేవాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇప్పుడు మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను ఈ విషయంలో. ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారంట. ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. పూర్వకాలపు కథ అనుకుందాం ఇది. ఇప్పుడు గురువును శిష్యులు ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు, నడుస్తున్నారు. గురువు ఏమన్నాడంటే, మీరు మోయగలిగిన రాయి తీసుకోండి అన్నాడంట. ఏమన్నాడు? మోయగలిగిన రాయి తీసుకోండి అన్నారు. ఒక్కొక్కరు ఎంతైతే మోయగలరో అంత రాయి తీసుకున్నారంట. ఒకడు ఏం చేసినాడంటే, అన్ని లోపాలు పెడుతుంటాడు చూడండి. ఒకడు అన్ని లోపాలు పెడుతూ, లోపాలు చూస్తూ, అభ్యంతరాలు కలుగు చేస్తూ ఉంటారు కదా. ఇటువంటి వాళ్ళు ఒకడు, అందరూ మంచి వాళ్ళు ఎట్టుంటారు, ఒకడు ఏం చేసినంటే, మా గురువుకి ఎన్నో చెప్తుంటారు అని చెప్పి చిన్న రాయి తీసుకున్నాడంట. ఎంత తీసుకున్నాడు? చిన్న రాయి తీసుకున్నాడంట. వాళ్ళు ఏం చేశారు? మోయగలిగినంత రాయి తీసుకున్నారు. నడుస్తున్నారు. కొంత దూరం పోయి బాగా ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా మీకు? ఆకలి అవుతుంది. ఇప్పుడు ఆ రాయి రొట్టె అవుతుంది అనండి అన్నాడంట. ఆ రాయి ఏమైంది? రొట్టె అయింది. ఈయనకి ఎంత అయింది? చిన్న రొట్టె అయిందంట ఈయనకి. వాళ్ళకేమో తినగలిగినంత రొట్టె అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ రొట్టెని మీరు తినండి, మీ ఆకలి తీర్చుకోనండి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అబ్బా, ఎంత పని అయిపోయింది. మరలా నడుస్తూ ఉండగా ఏమన్నాడంటే, మీరు మొయ్యగలిగిన రాయి ఎత్తుకోండి అన్నాడంట. ఏమన్నాడు? మొయ్యగలిగిన రాయి ఎత్తుకోండి అంటే చాలామంది మొయ్యగలిగిన రాయి ఎత్తుకున్నారు. ఇప్పుడు నేను చిన్నది ఎందుకు ఎత్తుకోవాలా అని చెప్పి అంతకంటే పెద్దది ఎత్తుకున్నాడంట. ఇంకా ఓవర్ యాక్షన్ చేసేవాడు కదా, అంతకన్నా పెద్దది ఎత్తుకున్నాడంట. అంతకన్నా పెద్ద రాయి ఎత్తుకొని నడవలేక నడుస్తా ఊగుతా ఇప్పుడు ఏం చేసినాడంటే, మీరు అక్కడికి వచ్చి ఒక ఏరు వచ్చిందంట. ఒక ఏరు కాలువలని ఇది దాటాలంటే ఈ రాళ్లను ఆ ఏట్లో పెట్టి దాటుకోండి అన్నాడంట. అందరు పెట్టినారు, దాటుకున్నారు. వీడు ముందు వేయలేకున్నాడు, ఎనికి వేయలేక దబక్కనేసి పడిపోయి మోకాలని దొరబోయి నీళ్ళల్లో పడి ఈదుకుంటూ అవతల పోయినాడంట. అంటే చెప్పినట్లు చేయకుండా కదా. ముందేమో అట్లా చేసినాడు, ఇప్పుడేమో ఇట్లా చేసినాడు. ఇంకోసారి ఏం చేసినాడంటే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 2 రాళ్ళు 2 చేతులతో తీసుకోండి అన్నాడంట. 2 రాళ్ళు 2 చేతులతో తీసుకోండి. అందరు ఏం చేశారంటే సరి సమానమైన రాళ్ళు 2 తీసుకొని నడుస్తున్నాడు. ఎందుకు వచ్చిన గొడవలు ఈయనతో అని ఒకటి పెద్ద రాయి, ఒకటి చిన్న రాయి తీసుకున్నాడంట. ఆడివి నాకేమవుతుందో అని చెప్పి నడుస్తుండగా కంపల ముళ్ళతో కూడిన బాట వచ్చిందంట. ఏంటి? ముళ్ళతో కూడిన బాట వచ్చిందంట. మీ చేతులలో ఉన్నటువంటి రాళ్లను చెప్పులు కావాలి అనండి అయితాయంట. చెప్పులు కావాలంటే వారికి తగిన చెప్పులైనాయి. ఈయనకేమో ఒకటి చిన్న చెప్పు అయింది, ఒకటి పెద్ద చెప్పు అయిందంట. ఇది వేసుకోలేకున్నాడు, అది వేసుకోలేకున్నాడు, కంపలు దొక్కుంటూ అవతలి పోయినాడంట. వాళ్ళందరూ ఏం చేసినారు కదా. దీనివల్ల ఏమి నీతి తెలిసింది మనకు? గురువు ఏంది చెప్తాడో అది చేసేవాడే శిష్యుడు. గురువు ఎట్లా చేస్తాడో అట్లా చేసేవాడే శిష్యుడు. విశ్వాసములో నుండి మనం ఏం కావాలి? శిష్యులముగా రూపాంతరం చెందాలి, అభివృద్ధి చెందాలి, పెరగాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎలాగూ మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే దాని అర్థం ఏంటంటే వాక్యమందు నిలబడంటే చెప్పినట్లు చేయడం. విశ్వాసము ద్వారా ఆయన పిల్లలమవుతాం, వాక్యమందు నిలుచుట ద్వారా ఆయన శిష్యులమవుతాం.
మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలునుగా నుండుటకు పిలువబడిన వాడును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, పిల్లలలో నుండి శిష్యులము కావాలి, శిష్యులలో నుండి దాసుడు కావాలి. శిష్యులలో ఏం కావాలి? దాసుడు కావాలి. యేసుక్రీస్తు దాసుడును. దాసుడు అంటే పనివాడు. దాసుడు అంటే ఎవరు? పనివాడు. మనము పనివారమగుదుముగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, పిల్లలు ఎదుగుతారు, పిల్లలు పుడతారు, ఎదుగుతారు, చదువుతారు. చదివిన తర్వాత అట్నే ఉండాలన్నా పనివాళ్ళు కావాలన్నా? అవును కదా. ఏం పని లేకుండా ఉంటే ఎట్లా? ఏమంటారు? వాళ్ళకి విలువ ఉంటుందా? చెప్పండి. పిల్లలకు ఏం పని లేకుంటే విలువ ఉంటుందా వాళ్ళకు? అర్థమవుతుందా? దేవుని పిల్లలముగా, వాక్యమందు నిలిచిన వారముగా మనము దేవుని పని చేసేవారము కావాలి, దేవుని పనివారము కావాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:24. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మీరు ప్రభువైన క్రీస్తునకు ఏమై ఉన్నారు? దాసులై ఉన్నారు. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాదు. ఎవరి నిమిత్తమని? ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఎవరి నిమిత్తమని? ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఏ పని? దేవుని పని. ఏ పని? దేవుని పని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అక్కడ చక్కటి మాటను చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతులోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏ పనిలో అంట? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎవరెవరు? క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ. వారు ఏం చేశారు? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఏ పనిలో? సువార్త పనిలో, దేవుని పనిలో, మందిరపు పనిలో. ప్రియమైన వారలారా, సంఘంలో ఒకరు ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉంటారు. మిగతా వారందరూ ఎటుంటారు చెప్పండి? మిగతా వారందరూ ఎటుంటారు? పని లేనివారుగా. ఎట్లా? పని లేనివారుగా. ఏదో మాది కాదు, ఇది మాది కాదు, ఇది మా పని కాదు. మనము దేవుని పనివారము కావాలి. దేవుని ఇంటిలో ఏం కావాలి? మనము పనివారము కావాలి. ప్రియమైన వారలారా, ఒక ఇంట్లో పెద్ద పాత్రలు ఉంటాయి, చిన్న పాత్రలు ఉంటాయి. అన్నీ కూడా అవసరానికి వచ్చేటియే. అన్నీ కూడా ఏమొచ్చేటియే? అవసరానికే. ఇంత పెద్ద ఎందుకు తీసుకున్నామని అనుకో, ఎప్పుడో ఒకసారి అవి అవసరానికి వస్తాయి. ఇంటికి 10 మంది చుట్టాలు వస్తారు, అప్పుడు ఏం చేయాలా? ఎక్కడికన్నా ఎందుకు పోలా? అవునా కదా? చిన్నవి పనికొస్తాయి, పెద్దవి పనికొస్తాయి. అయితే బాధకరం ఏమిటంటే, సంఘములో
చిన్న పనికి వాళ్ళే ఉంటారు, పెద్ద పనికి వాళ్ళే ఉంటారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉంటారు. ఇది మా పని కాదంట ఉంటారు. అవును, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు దాసుడును అంటున్నాడు. ఎవరంట? ఆయన దాసుడు, ఆయన పనివాడు. మనం ఏం కావాలి? ఆయన పనివారము కావాలి. పిల్లలలో నుండి శిష్యులము కావాలి, శిష్యులలో నుండి ఆయన పనివారము కావాలి. దేవుని పనివారం. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే దేవుని జత పనివారం అంటారు. ఏమిటంట? దేవుని జత పనివారం అంటే ఆయనతో కలిసి పని చేసే వాళ్ళం. దేవుని మందిరంలో పని చేస్తున్నావు నువ్వంటే నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కనివే కాదు, నీతో కలిసి ఎవరున్నారంటే దేవుడున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇలాగ మనం రూపాంతరం చెందుదము గాక, అభివృద్ధి చెందుదము గాక. వాళ్ళు నమ్మినారు, నేను నమ్మినా అని కాదు. మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసము కలిగిన క్రియలు మనలో ఉండాలి. విశ్వాసముతో క్రియలతో కూడిన విశ్వాసం, విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసింది. ఆయన వాక్యమందు నిలిచిన వారమైతే నిజముగా ఆయన శిష్యులమై ఉంటాం, నిజముగా ఆయన శిష్యులమై ఉంటాం. ఆయన పనిలో ప్రయాసపడితే మనం దేవుని దాసులమవుతాం, దేవుని పనివారమవుతాం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చివరిగా పరిశుద్ధ గ్రంథము నుండి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. నా స్నేహితులై యుందురు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చివరిగా దేవునితో మన సంబంధం ఎక్కడికి రావాలా? స్నేహం కావాలి. దేవునితో మనం ఏం కావాలా? స్నేహం చేయాలి. పిల్లలు ఎదగాలి, పిల్లలు ఎదిగి శిష్యులు కావాలి, శిష్యులు పనివారు కావాలి, దాసులు కావాలి, దాసులు ఏమవుతారు? స్నేహితులు. స్నేహితులు ఏం కావాలా? దాసులు ఏం కావాలా? స్నేహితులు కావాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారు, దీనికి అనుగుణంగా అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. నేను దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అంటే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చెయ్యు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయ్యా మేము నీ దాసులము అని అంటే కాదు కాదు కాదు, మీరు నాకేమైనారు? ఇప్పుడు నా స్నేహితులైనారు. మీరు నాకేమైనారు? నా స్నేహితులైనారు. ఆయన భారము భరించితే మనం ఆయన స్నేహితులమవుతాం. ఏం చేస్తే? ఆయన భారం మనము భరించితే. ప్రభునందు ప్రియమైన వారలా స్నేహితులమవుతాం. అబ్రహామును గురించి దేవుడు ఏమంటాడు తెలుసునా? నేను చేయు పనిని అబ్రహాముకు ఎలా దాచెదను? నేను చేయు పనిని అబ్రహాముకు ఎలా దాచెదను? ఎందుకు? అతడు నా స్నేహితుడు కదా. నా స్నేహితునికి చెప్పకుండా నేను ఎలా ఉంటా? నేను నా స్నేహితునికి చెప్పకుండా. ప్రభునందు ప్రియమైన వారల కదా, అన్నిటికీ అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఒకవేళ లోకంలో ఉన్నట్లుగా
నమ్మి ఒకవేళ ఉన్నట్లయితే లోక సంబంధమైన ఏదైనా నీకు అవసరతలు తీరవచ్చునేమో, నమ్మితే నీకు జరుగుతాయి అన్నట్లుగా విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలు అవుతావు. దేవుని పిల్లల కొరకు దేవుడు తన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. దేవుని నామమున స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వాక్యమందు నిలిచిన వారమైతే ఆయన శిష్యులం అవుతాం. శిష్యులతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మీరు నాతో కూడా సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తారు. దేవుని నామమున స్తుతి కలుగునుగాక. ఆయన దాసులమైతే, ఆయన పనివారమైతే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఎవరి కొరకు? పనిలో ప్రయాసపడిన వారి కొరకు, దేవుని పనిలో. ఆయన స్నేహితులమైతే, హల్లెలూయా, ఆయన స్నేహితులమైతే ప్రభునందు ప్రేమైన వారలారా, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. హత్తియుండు అంటే హత్తుకొని ఉండు. స్నేహితుడు హత్తుకొని ఉండు. దేవుడు ఎల్లప్పుడూ మనతో హత్తుకొని ఉండును గాక. హల్లెలూయా. ఎవరిని హత్తుకొని ఉంటాడు? తన స్నేహితుణ్ణి. ఎవరిని? తన స్నేహితుణ్ణి. బహుమంది చెలికాండ్రు గలవాడు. ఈ లోకంలో చాలా మంది చెలికాండ్రు కలిగిన వాళ్ళు ఉన్నారు, జతగాళ్ళు ఉన్నారు. నష్టపోవడమే తప్పితే లాభం లేదు. ప్రభునందు ప్రేమైన వారలా, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. దేవునితో మన సంబంధం ఎలా ఉంది? మనము దేవుని సంబంధులము. హల్లెలూయా. లోకమంతా దుష్టుని ఒడిలో ఉంది, దుష్టుని యందుంది. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్లు మాట్లాడతారు. లోకం వారి మాట వింటుంది. మనమెవరము? దేవుని సంబంధం. ఎలా తెలుస్తుంది? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన పిల్లలమవుట ద్వారా, విశ్వాసముతో కూడిన క్రియలు మనలో ఉండుట ద్వారా. రెండవదిగా మనం దేవుని సంబంధం మనం ఎలా తెలుస్తుందంటే ఆయన శిష్యులమగుట ద్వారా, అంటే ఆయన వాక్యం మనలో నిలిచి ఉండుట ద్వారా. మూడవదిగా ఆయన దాసులం మనము కావాలి. ఆయన దాసులం ఎలా అవుతాం మనం అంటే ఆయన పని, ఆయన మందిర పని, ఆయన సంఘ పని, సువార్త పని పాలివారమవుతే, పనిలో ప్రయాసపడితే, చివరిగా ఆయన స్నేహితులం. ఎలా అవుతాము? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల నా స్నేహితులయ్యుందురు. యజమానుడు చేయనది దాసుడు ఎరుగడు గనుక ఇక మీద నేను మిమ్మల్ని దాసులని పిలువక నా స్నేహితులని పిలుచుచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన పిల్లలమై ఆయన స్వాస్థ్యాన్ని పొందుదుము గాక. ఆయన శిష్యులమై సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చుదుము గాక. ఆయన దాసులమై నీతి కిరీటం పొందుదుము గాక. ఆయన స్నేహితులమై ఆయనతో హత్తుకొని ఉందుదుము గాక. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. ఈ వాక్యం దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. హల్లెలూయా.